వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా ఒక గుడ్ న్యూస్. ఏంటి అంటే ట్రిపుల్ ఐహెచ్ఎల్ అంటే శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో, ఫర్ ఎవరైతే, ఎవరైతే మాకు అంతగా వేరే కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని లేదు. మా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలని ఉంది. సో, దాంట్లో భాగంగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్‌ని ఆహ్వానిస్తున్నాం. దట్ టూ మా ఎడ్యుకేషన్ అనేది అప్ టు బీటెక్, ఎంబీబీఎస్ వాళ్ళ లెవెల్ కంటే కొంచెం బావుండాలి అనేసి మీకు గనుక అనిపిస్తే ఈ వీడియో మీ కొరికనమాట. సో, ఏంటి అనేదంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వాళ్ళైతే మనకి ఆహ్, ఇస్తున్నారనమాట. సో, సింగిల్ రూపీ మీకు ఏ ఒక్క ఫీ అయితే తీసుకోరు. ట్యూషన్ ఫీజ్ ఉండదు. అడ్మిషన్ ఫీజ్ ఉండదు. జస్ట్ అప్లికేషన్ ఫీజ్ ఇప్పుడుంటుందంతే. సో, మీకు ఎలాంటి ఫీ అయితే ఉండదనమాట. మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇప్పుడు ఇస్తా ఉంటాను. ఒక్కసారి మీరైతే వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపూర్ క్యాంపస్ అండ్ బృందావన్ క్యాంపస్ అండ్ నందగిరి క్యాంపస్‌తో పాటు మిగతా స్టేట్స్‌లో ఉన్నటువంటి బ్రాంచెస్‌లో గూడా మనకైతే క్యాంపసెస్‌లో గూడా సీట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, అడ్మిషన్ గురించి వచ్చి చూసుకున్నట్లయితే ఫ్రీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. మెరిట్ బేస్డ్ ఓపెన్ అడ్మిషన్స్. అంటే ఇంటర్మీడియేట్‌లో మీ మార్క్స్‌ని ఆధారంగా వీళ్ళైతే మనకైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే మీకింతగా ఫ్రీ అడ్మిషన్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పిస్తున్నారు కాబట్టి, సో, మీకు చానా చూసుకున్నట్టయితే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ మీకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే నా గ్యారంటీ. ఇక్కడ వచ్చేసి ఒక ఒక షరతు ఏంటి అంటే హాస్టల్ ఇక్కడి క్యాంపస్ హాస్టల్‌లోనే మాత్రమే ఉండాలి. దట్ టూ హాస్టల్‌కి కొంచెం ఫీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు, మీరు స్పిరిచ్యువల్ యాంబియన్స్ అంటే అక్కడున్నటువంటి ఏదైతే మన హిందుత్వాన్ని గౌరవించేట్టుగా ఉందో, సో, దానికి ఆ యొక్క షరతులకు అనుగుణంగానే ఉంటేనే మాత్రం మీరైతే అక్కడ మెలుగుతారనమాట. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ థట్. అక్కడ చదువుకోనికి మీరు ఎలిజిబుల్. లేదంటే లేదనమాట. సో, మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. స్పేషియస్ అండ్ పీస్‌ఫుల్ సరౌండింగ్స్ అయితే ఉంటుందన్నమాట. వెల్ ఎక్విప్‌మెంట్ వెల్ ఎక్విప్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ల్యాబొరేటరీస్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటుంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే లైబ్రరీలో అక్రాస్ 1,90,000 వాల్యూమ్స్ అయితే ఉంటాయన్నమాట బుక్స్. అండ్ వైఫై ఎనేబుల్ ఉంటుంది. అండ్ మీకొచ్చేసి ఎన్‌కేఎన్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అయితే ఉంటుంది. సో, అన్నీ కనెక్ట్ అవుతా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అయితే వస్తా ఉంటాయి. లైక్ కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ లైక్ చూసుకుంటారో అదంతా వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు గనుక చూస్తే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ప్రతి ఆహ్, ప్రతి 10 మెంబర్స్‌కి 1 టీచర్ అయితే ఉంటారన్నమాట. అంటే ప్రతి 10 స్టూడెంట్స్‌కి ఒక టీచర్ అయితే ఉంటారు. అంటే ఏ లెవెల్‌లో ఉంటుందో ఎడ్యుకేషన్ మీరైతే ఊహించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెర్చ్ కొలాబరేషన్స్ విత్ ప్రీమియర్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్‌తో గూడా వీళ్ళైతే రీసెర్చ్ అయితే జరుగుతుందన్నమాట. కొలాబరేట్ అవుతారన్నమాట. ఇక్కడ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు పెడతా ఉంటారు. లైఫ్ లెసన్స్ అట్లాంటివంతా. ఒకటేంటంటే మీరు వచ్చేసి ఇక్కడున్నటువంటి కల్చరల్, స్పిరిచ్యువల్, ఇంటలెక్చువల్ అండ్ ఫిజికల్ అండ్ సర్వీసెస్ పైనే ఆ యొక్క కండిషన్స్ పైనే చదువుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు. ఏదో వచ్చినాం, చదువుకున్నాం, వెళ్ళిపోయినాం అన్నట్టు ఉండదు ఫ్రెండ్స్. కొంచెం అయితే ఇక్కడ మీరైతే ఆహ్, ఓపెన్ మైండెడ్‌గా ఉండాలన్నమాట. అంటే నేను చేసేది నా చదువొచ్చేసి ప్రతీదీ సర్వీస్ చేయనీకే. ఫ్రీగా ఇతరులకు సర్వీస్ చేయనీకే అన్నట్టు వీళ్ళైతే ఆ యొక్క ఎడ్యుకేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ గేట్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి. ఎవరు? అయ్యగారి సత్యసాయి శ్రీకర్ అన్నమాట. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశారు. సో, ఇక్కడ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గేట్ 2024లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ అడ్మిషన్స్ వచ్చేసి 697 అడ్మిషన్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ యాక్సెప్టెన్స్ రేట్ చూసుకున్నట్లయితే మీకి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి డిప్లొమా, రీసెర్చ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ అండ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కలుపుకొని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి. నంబర్ 1 బై నంబర్ 2 నంబర్ ఇచ్చారన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కి 917 ప్రొఫెషనల్ కొరకి చూసుకున్నట్లయితే 223 అండ్ పీజీకి చూసుకున్నట్లయితే 198 అండ్ రీసెర్చ్‌కి చూసుకున్నట్లయితే 117 అండ్ డిప్లొమాకి 5 అయితే ఉంటాయన్నమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. టోటల్‌గా
1460 సీట్స్ ఉంటే అందులోంచి 523 గర్ల్స్ ఉంటారు. అండ్ 937 వచ్చేసి మేల్స్ అంటే బాయ్స్ ఉంటారనమాట. సో, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క క్యాంపస్‌లో ఎంతమంది తీసుకుంటారో ఇక్కడ ఇచ్చారు చూసుకోండి మీకు. నందగిరి, బృందావన్ అండ్ ప్రశాంతి నిలయం అండ్ అనంతపూర్ క్యాంపస్‌లో ఇంతమందినైతే తీసుకుంటారు. మీకైతే ఇక్కడ చూస్తున్నారు చూసుకోండి. ఒక్క స్టూడెంట్ పైన పర్ ఇయర్‌కి వచ్చేసి వీళ్ళైతే 2.3 అంటే రూ. 2,30,000 ఖర్చు చేస్తా ఉంటారు. సో, మీరు చూసుకున్నట్టయితే ఇది బీటెక్ కోర్స్ కంటే గూడా ఎక్కువ. నార్మల్ సాధారణ బీటెక్ కోర్స్ కంటే గూడా మీరు చేసేది బీటెక్ కోర్స్‌లో మహా అంటే 1,50,000 హ్మ్. 1,20,000 అంత ఉంటుందన్నమాట. బట్ వీళ్ళిక్కడ ఖర్చు చేసేది చూసుకున్నట్లయితే 2,30,000 అంటే సాధారణంగా చూస్తే టాప్ మోస్ట్ కాలేజెస్‌లో ఉన్న నేషనల్ కాలేజెస్‌లో మీకు సీటొస్తే ఉంటుంది చూడండి అంతా అన్నమాట. సో, ఇక్కడ ఎక్విప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే రూ. 6,25,00,000 ఖర్చు చేశారు ఇక్కడ మీరు చూసుకోండి. ఓకేనా. ఇందాక చూసినట్టుగా ప్రతి 10 స్టూడెంట్స్‌కి ఒక టీచర్ అయితే మానిటర్ చేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడ ప్రతి 2 మెంబర్స్‌కి ఒక కంప్యూటర్ అయితే ఉంటుంది. అంటే ఇద్దరు స్టూడెంట్స్‌కి ఒక కంప్యూటర్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ లెవెల్‌లో ఉంటుంది ఎడ్యుకేషన్ మీరు చూసుకున్నట్టయితే. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ రేట్ కూడా చూసుకొని 91% వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్‌లు పాస్ అయితా ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోండి నేషనల్ ఎగ్జామినేషన్ లెవెల్స్‌కి వచ్చేసి ప్రతి ఇద్దరిలో ఒకళ్ళైతే అలా వెళ్తా ఉంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్, సీఎస్, ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్, ఎల్ఎస్, జస్ట్, సీటెట్, యూపీఎస్‌సి ఇట్లాంటి అనేక నేషనల్ ఎగ్జామినేషన్స్‌లో అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రతి ఇద్దరిలో ఒకరైతే వెళ్ళడం అయితే జరిగింది. అందులోకైతే జాయిన్ అవ్వడం అయింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ రేట్ చూసుకున్నట్లయితే 94% అయితే ఉందన్నమాట. మన ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ముతో కూడా వీళ్ళైతే ప్రశంసలైతే అందుకోవడం జరిగింది లాస్ట్ టైమ్. ఈ యొక్క ఈ యొక్క సాయి ఇన్‌స్టిట్యూట్‌లో మీరు గనుక ఆహ్, జాయిన్ అవ్వాలంటే, అడ్మిషన్ తీసుకోవాలంటే తప్పకుండా మీకైతే కొన్ని సర్టిఫికేట్స్ అయితే కావాలి. బిఫోర్ థట్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్. మీరైతే అప్లికేషన్ చేసుకోనీకైతే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. అండ్ మీ యొక్క మార్క్స్ స్టేట్‌మెంట్ లైక్ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అయితే కావాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మోస్ట్‌లీ మనకున్నటువంటి కామన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనం అనుకున్నటువంటి ఏది ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, 10థ్ మార్క్స్ మెమో అండ్ లాస్ట్ టైమ్ ఎక్కడ చదివినారో దానికి సంబంధించిన టీసీ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడిచ్చారు. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ అండ్ హెల్త్ రికార్డ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అవి అండ్ స్పెషల్ కేటగరీ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అవైలబుల్ దే ఆర్ ఆల్సో అప్లికబుల్ ఫర్ హియర్. అన్నిటికంటే ముందు అన్‌గ్రేడెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో అవి చూసుకోండి ఇక్కడ. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే బీఏ, బీబీఏ అండ్ బీపీఏ, బీకామ్, బీఎస్సీ. బీఎస్సీలో ఇక్కడ మీకు సాధారణంగా చూస్తే ఏవైతే బీటెక్‌లో ఉంటాయో అవే ఉంటాయిక్కడ. మీరు చూసుకోండి. కాకపోతే ఇక్కడ బీఎస్సీ కోర్స్, అవి బీటెక్ కోర్స్. బట్ మీకైతే ఎడ్యుకేషన్ లెవెల్‌లో చూసుకున్నట్టయితే ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చురియల్ డేటా సైన్స్ అండ్ బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ బయో సైన్స్ అండ్ బయోటెక్నాలజీ, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ అండ్ బీఎస్సీ ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో, ఇవైతే ఉంటాయన్నమాట. వుమెన్స్‌కి చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకైతే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి ఇలా. చూసుకోండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ బయోటెక్నాలజీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గనుక చూసుకున్నట్టయితే ట్రిపుల్ ఐహెచ్ఎల్‌లో ఏవైతే ఇంక్లూడ్ అయ్యలేవో అంటే ఏం తీసుకోరో అవి ఇక్కడ ఇచ్చారు లిస్ట్. ఇక్కడ ట్యూషన్ ఫీజ్ అయితే ఉండదు. అడ్మిషన్ ఫీజ్ ఉండదు మీకైతే. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ అయితే ఫీజ్ అసలే ఉండదు. అండ్ లైబ్రరీ ఫీజ్ అస్సలకే ఉండదు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా ఉండదు. చూసుకోండి ఫ్రెండ్స్. బయట చూసుకున్నట్టయితే మనం ఎగ్జామినేషన్ ఫీజ్ డెఫినిట్‌గా పే చేయాలి. బేసిక్ అమెనిటీస్ ఫీజ్ కూడా ఉండదు. అండ్ స్పోర్ట్స్ ఫీజ్ కూడా ఉండదు. స్పోర్ట్స్ లెవెల్ వాళ్ళని అయితే ఇంటర్నేషనల్ లెవెల్‌కి అయితే తీసుకెళ్తారు. అండ్ మెడికల్ ఫీజ్ కూడా ఉండదు. బట్ మెడికల్ ఫీజ్ అయితే ఎవరికి ఉంటుంది అంటే ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ హావ్ యాక్సెస్ టు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఎట్ శ్రీ సత్య సాయి జనరల్ అండ్ శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లొకేటెడ్ ఎట్ ప్రశాంతి నిలయం. సో, ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి ఎళ్ళైతే మీరు చూపించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. బట్ అది కూడా ఫ్రీయే. ఇన్ కేస్ మెడికల్ లెవెల్‌లో గనుక మీకు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ అప్పుడు మీరు వేరే దగ్గరికి వెళ్లి చూసుకోవాలంటే అప్పుడు ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ట్యూషన్ ఫీజ్, అడ్మిషన్ ఫీజ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, ఎగ్జామినేషన్, బేసిక్ అమ్యూనిటీస్, స్పోర్ట్స్ అండ్ మెడికల్ ఫీజ్.
ఇవన్నైతే ఇప్పటివరకైతే ఫ్రీ అయితే ఉన్నాయి. ఇంతగా మనకి ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకిస్తున్నటువంటి ఏకైక ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి ఈ యొక్క సాయి ఇన్‌స్టిట్యూట్ మాత్రమే అన్నమాట. సో, ఇక్కడైతే నేనైతే ఏం చెప్తున్నానంటే ప్రత్యేకంగా మీకు గనుక ఒక స్పిరిచ్యువల్ మైండ్ నుండి హ్యాపీగా అండ్ ఒక సేవా భావంతో మీరు చదువుకోవాలనుకుంటే డెఫినిట్‌గా ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌నయితే ఆప్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మనకైతే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క ఎక్కడెక్కడి నుంచో అయితే స్టూడెంట్స్ అయితే ఇక్కడికి రావటం అయితే జరిగింది. మీకు చూసుకోండి ఇక్కడ కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్? అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయినాయి. అప్లికేషన్ ఎలా ఇన్ కేస్ ఈ వీడియోకి గనుక మీరు మంచిగా నాకు రెస్పాండ్ అయితే గనుక అప్లికేషన్ వీడియో ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో, థాంక్ యూ. ఇంకా టైమ్ అయితే ఉంది. అప్లికేషన్ అయితే చేసుకొని వాళ్ళు ఇంకా చేసేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.